రీసెంట్‌గా మనం రోహిత్ శర్మ చూసాం. ఆన్ ద స్పాట్ తను గ్రౌండ్‌లోనే డిస్‌లొకేట్ అయిన దాన్ని సెట్ చేసుకున్నాడు. ఫస్ట్ అండి ట్రెడ్‌మిల్‌ని బ్యాన్ చేయాలి. డైలీ బేసిస్‌లో మనం చేస్తున్న మోస్ట్ కామన్ మిస్టేక్స్ వల్ల జాయింట్స్ కానీ, లిగమెంట్స్ కానీ, మజిల్ గానీ స్ట్రెయిన్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంటే ఆ మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి? మోస్ట్ కామన్ అండి. నేను వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ అండ్ దిస్ 10,000 స్టెప్స్ ఆర్ జస్ట్ బుల్‌షిట్. ఫ్లాట్ ఫుట్ చాలా మందికి ఉంటుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఎవరికీ తెలీదు. మళ్ళీ ఆ ఫ్లాట్ ఫుట్‌లో ఏమైతది, మీ యాంకల్ ఓవర్ ప్రొనేషన్‌లో వెళ్ళిపోతుంది. దానివల్లే ఆ ప్రెషర్ విల్ బీ మోర్ ఆన్ యువర్ నీస్. మీ అంతా పోస్టరే చేంజ్ అయిపోతుంది. మీ నీస్ అండ్ ఆల్ దట్ ఇట్స్ జస్ట్ చేంజ్. ఓల్డ్ పర్సన్కి మనం ఫాల్స్ ప్రివెంట్ చేయాలి అని ఆ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలి, టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి. అది వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ ట్రైనింగ్, ఎలా వాక్ చేయాలి, ఎంత వాక్ చేయాలి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ స్నేహ తివారీ, సెలబ్రిటీ అండ్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. హలో, నమస్తే అండి. స్పోర్ట్స్ అంటే మనం రీసెంట్గా మనం రోహిత్ శర్మ చూసాం. ఆన్ ద స్పాట్ తను గ్రౌండ్లోనే డిస్లొకేట్ అయిన దాన్ని సెట్ చేసుకున్నాడు. అంటే ఇదేనా మీరు చేసేది కూడా వాళ్ళకి? యా, సి డిస్లొకేషన్స్ కూడా డిఫరెంట్ టైప్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జస్ట్ అ డిస్లొకేషన్ వీ జస్ట్ ఫిక్స్ ఇట్ బ్యాక్. ఓకే. బికాస్ అది ఎలైట్ ప్లేయర్స్, ఒక ప్లేయర్స్కి ఫిట్నెస్ ఫీల్డ్లో ఉంటే మనకి ఐడియా ఉంటుంది ఏం చేయాలి బాడీకి అండ్ ఆల్. సో ఇట్ ఇట్ కాల్ ఫిజియో. బట్ ఇఫ్ సమ్ అదర్ ప్లేయర్ నా దే నీడ్ అ ఫిజియో టు ఫిక్స్ ఇట్. సో బికాస్ గ్రౌండ్లో మా అవైలబిలిటీ ఉంటుంది. ఇఫ్ యూ సీ నార్మల్ లైఫ్, ఒక ఫ్రాక్చర్ వస్తే ఫ్రాక్చర్ సెటర్స్ దగ్గర వెళ్తారు. వీఆర్ డామేజింగ్ మోర్ డూడ్. వీ డోంట్ నో నా. ఒక ఆర్థోపెడిక్ దగ్గర వెళ్ళండి మీరు, హీ విల్ సీ కి ఏం ప్రాబ్లం ఉంది, ఎలా ఫిక్స్ చేయాలి, ఇమ్మొబిలైజేషన్ చేయాలి ఆర్ నాట్. బట్ ఒక బోన్ సెటర్ దగ్గర వెళ్ళి యు ఆర్ జస్ట్ పుల్లింగ్ ఇట్ అండ్ యూర్ డామేజింగ్ మోర్. ఇది నా క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఏదైనా ఇలాగా డిస్లొకేట్ అయినప్పుడు కొంత అవగాహన ఉంది అనిపించిన వాళ్ళు ఓన్గా చేసుకుంటారు. అండ్ లేదా మీరు చెప్పినట్టు బోన్ సెట్టింగ్ సెంటర్స్ ఉంటాయి, వాటిల్లో సెట్ చేసుకుంటారు. అది ఎంత యూజ్ అన్నదే నా క్వశ్చన్. ఇప్పుడు చూడండి, రోహిత్ శర్మ డిడ్ అ సెట్టింగ్, ఫ్రాక్షన్ ఆఫ్ పీరియడ్లో అది సెట్ అయిపోయింది. బట్ మ్యాచ్ తర్వాత హీ విల్ అడ్రస్ ఇట్ నా. వెళ్తారు ఫిజియో దగ్గర, అడ్రస్ చేస్తారు. ఒక నార్మల్ పర్సన్కి ఫ్రాక్చర్ అయ్యి బోన్ సెటర్ దగ్గర వెళ్ళి బోన్ సెట్ చేస్తారు. ఆ బోన్లో లిగమెంట్స్, మసిల్స్ సరౌండింగ్ ఉంటుంది, అది ఎంత డ్యామేజ్ అవుతుంది. అలా కూడా అవుతుందా? అవును. లాస్ట్ టైం ఒక కేసు ఉండే, షోల్డర్ పుల్. జస్ట్ అ 20 years బాయ్, హీ గాట్ అ షోల్డర్ పుల్. పేరెంట్స్ టుక్ హిమ్ నియర్ అ బోన్ సెటర్. పుల్ చేశారు. పుల్ చేసిన తర్వాత ఆ బోన్ ఇంకా డ్యామేజ్ అయిపోయింది. విత్ ద బోన్ ఇట్ వాస్ అ లిగమెంట్ టేర్ ఆల్సో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు ప్రాపర్ డాక్టర్ దగ్గర వెళ్ళి. ఇప్పుడు ఫ్రాక్చర్ కోసం 2-3 weeks ఇమ్మొబిలైజేషన్ పెట్టారు, ఫ్రాక్చర్ పొజిషన్. దాని తర్వాత యూ నీడ్ అ ఫిజియో ఫర్ అ మూమెంట్. ఇఫ్ యూ డోంట్ డూ అ మూమెంట్ ఇట్లా అయిపోతుంది, అది డిఫార్మిటీ. సో ఆఫ్టర్ దట్ ఫిజియో కంపల్సరీ మీకు. సో ప్లీజ్ డోంట్ గో నియర్ బోన్ సెటర్స్. జస్ట్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళండి, ఎక్స్రే తీసుకోండి, హీ విల్ ఫిక్స్ ఇట్ అండ్ డోంట్ ఫిక్స్ ఆల్సో. ఓకే. యూజువల్గా మ్యామ్ ఏజ్డ్ పీపుల్లో వాళ్ళు నడవలేకపోవడం, అంటే ఈ మధ్య మనం ఎక్కువ చూడడం పడిపోతూ ఉంటారు. దానివల్ల ఎక్కువ ఇంజురీస్ కానీ చనిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. దానికి ఫిజియోథెరపీ ఏమైనా యూజ్ అవుతుందా? యా, ఆఫ్ కోర్స్. ఒక ఏజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ ఆర్ చాలా కామన్ అండి. అవును. ఐ కాంట్ ఈవెన్ సే ఏజ్, బికాస్ ఇప్పుడు వీఆర్ ఆల్సో నాట్ ఎక్స్పోజ్ టు వైటమిన్ డి, సన్లైట్ అండ్ ఆల్. సో ఆస్టియోపోరోసిస్ ఏమవుతుంది, మీ బోన్స్ అంతా వీక్ అయిపోతుంది. సో జస్ట్ బెడ్ నుంచి కూడా మీరు పడిపోతే ఫ్రాక్చర్. అండ్ ఒక ఓల్డ్ పర్సన్స్కి హిప్ ఫ్రాక్చర్స్ చాలా కామన్ అయిపోయింది. కోవిడ్ తర్వాత ఏ వాస్కులర్ నెక్రోసిస్ అని హిప్ ప్రాబ్లం ఉంటుంది. దానిలో మీ బోన్ డెడ్ అయిపోతుంది, దెర్ ఇస్ నో సప్లై టు యువర్ జాయింట్. ఓకే. ఇది యంగ్స్టర్స్లో కూడా చాలా ఉంది. ఇప్పుడు ఓల్డ్ పర్సన్కి మనం ఫాల్స్ ప్రివెంట్ చేయాలి అని ఆ బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే. అది చాలా ఇంపార్టెంట్, ఫాల్స్ ప్రివెన్షన్ ట్రైనింగ్. అంటే ఏజ్ నుండి సజెస్టబుల్ అది?
55 ఓకే. అబౌవ్ 55. సో అది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ట్రైనింగ్, మోటివేషన్స్ అండ్ ఆల్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఓల్డ్ పీపుల్కి. బికాస్ చాలా మంది ఉన్నారు లైక్ దే వాంట్ టు బీ ఇండిపెండెంట్. ఒక లైక్ ఈవెన్ వీ ఆల్సో థింక్ our parents should be very independent. So దట్టు ఇప్పుడు దానికోసం పేరెంట్స్ అంతా విడిగా ఉంటున్నారు అండ్ సింగిల్ గా ఉంటున్నారు, పిల్లలు వాళ్ళ దగ్గర లేరు. yes సో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ Mm. బికాస్ ఆర్థరైటిస్ తో కంపల్సరీ ఉంటది, అవును. డీజనరేటివ్ చేంజెస్. సో మొబిలిటీ ఉండాలి బాడీలో. ఆ మొబిలిటీ కోసం మీకు ఫిజియో అవసరం. సో మొబిలిటీ కోసం సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి టు అడ్రస్ ఇట్. మీ బాడీ మొబిలిటీ, మీ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ అండ్ ఆల్ ఇస్ అడ్రస్ బై ఫిజియో. ఓకే. ఆ ఉంటే దెన్ ఎస్ ఆ ప్రివెన్షన్ విల్ నాట్ బీ ప్రాబ్లమ్. సో ఇప్పుడు నేను టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి, అది వెరీ ఇంపార్టెంట్. దెన్ వాకింగ్ ట్రైనింగ్, ఎలా వాక్ చేయాలి, ఎంత వాక్ చేయాలి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దిస్ ఆర్ ద వెరీ మైన్యూట్ థింగ్స్. బెడ్ నుంచి ఎలా రావాలి బయటికి, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ ద ఫాల్ట్స్. అండ్ మనం ఇప్పుడు రెగ్యులర్ గా ఎక్కువ చూస్తున్న పెయిన్ ఇది నెక్ పెయిన్, ఈ స్టిఫ్నెస్ అండ్ ఈ షోల్డర్. చాలా మొబైల్ కావచ్చు, ఐటీ జాబ్స్ కావచ్చు, రెగ్యులర్ స్ట్రెస్ కావచ్చు. అండ్ దీనికి ఏముంటుంది ఫిజియోలో? సో ఈ పెయిన్ ఇస్ వెరీ కామన్. అది ట్రెపీజియస్ మసల్ ఉంటుంది, ట్రెపీజైటిస్. ఆ మసిల్ స్పాజంలో వెళ్ళిపోతుంది. స్పాజం అంటే ఏంటి, మీకు ఫుల్ టైట్నెస్, పెయిన్, టచ్ చేస్తే కూడా మీరు అరే పెయిన్ ఉంది ఇక్కడ ఈ సైడ్. పోస్టర్ ఇప్పుడు ఐటీకి చూడండి, సమ్మన్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఐటీ ఇస్ ఆన్ దిస్ పొజిషన్ అండ్ 6 to 8 hours long sitting, 2 hours long sitting, 3 hours long sitting. అది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఈ మసిల్స్న మనం అట్లీస్ట్ డైలీ 3-4 అవర్స్లో స్ట్రెస్లో ఉంటాం. అవును. ఈ మసిల్ ఇస్ అ స్ట్రెస్ మసిల్. ఓకే. స్ట్రెస్ లో కూడా ఇది Yes. స్టెప్ అవుతుందా? మీరు డిప్రెషన్లో ఉంటే, స్ట్రెస్లో ఉంటే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది మీ మసిల్. ఓకే. అండ్ దట్టు ఈ మజిల్. ఎస్. సో మీరు జస్ట్ టచ్ చేసి ప్రెస్ చేయండి, ఇట్ విల్ బీ టైట్. అవును. ఆ పెయిన్ అండ్ యువర్ స్కాపులా మసిల్ బ్యాక్. నో వన్ ట్రైన్ స్కాపులా. ఓకే. యంగ్స్టర్స్లో చాలా ఉంది. దిస్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్, యూజింగ్ ఎనీ పోస్టర్, బిందాస్, ఐటీస్ జాబ్, లాంగ్ డ్రైవింగ్, కంప్లీట్ పెయిన్. ఓకే. అండ్ యంగ్స్టర్స్న చాలా నెగ్లెక్ట్ కూడా చేస్తారు. ఏమవుతుంది తర్వాత ప్రాబ్లం? తర్వాత ఏంటి, మైగ్రెయిన్, సర్వైకల్ స్పాండలైసిస్. ఈ అంత స్పాండలైసిస్ వలన అండి ఇట్స్ అ డీజనరేటివ్ థింగ్. ది షుడ్ కమ్ ఆఫ్టర్ 50 years or 60 years. ఇప్పుడు మీరు చూస్తే 25 years నుంచే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. స్పోర్ట్స్ అంటే నేను అర్థం చేసుకుంటా, టీకే ఓవర్ యూజ్ అండ్ ఆల్. 25 years నుంచి సర్వైకల్ స్పాండలైసిస్, లంబార్డ్ స్పాండలైసిస్, డిస్క్, షియాటికా. ఓ మై గాడ్, షియాటికా యంగ్స్టర్స్లో లైక్ బ్యాక్ నుంచి కాల్ వరకు ఆ రేడియేటింగ్ పెయిన్. ఇట్స్ వై, ఇట్స్ బికాస్ నో మూమెంట్ రిస్ట్రిక్షన్. ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్తాం. అవును. తెలిసే మ్యామ్ నేను డైలీ జిమ్కి వెళ్తున్నా, మళ్ళీ నాకు ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది. జిమ్లో మీరు వెళ్తే యూఆర్ డూయింగ్ అ గ్రూప్ ట్రైనింగ్. ఒక బైసెప్స్ కర్ల్ చేస్తే నేను బైసెప్స్కి గ్రూప్ ట్రైనింగ్ చేస్తాను. ఫిజియోలో నేను ఇండివిజువల్ మసల్ ట్రైన్ చేస్తాను. మీ మసల్ యాక్టివేట్ ఉండాలేనా? చాలా జిమ్ ఇంజురీస్ ఉంది. ఇట్స్ లైక్ ఎందుకు, ఇట్స్ బికాస్ ఓవర్ యూస్, ఇన్ అప్రాప్రియేట్ థింగ్. ఐటీస్లో చాలామంది ఐటీస్ పీపుల్ దే గెట్ ఎంఆర్ఐ అండ్ గివ్ మీ మ్యామ్ బ్యాక్ పెయిన్. దట్ 2 months నుంచి ఉంది మ్యామ్, నేను ట్రావెల్ చేస్తున్నా, నేను సిట్టింగ్ చేస్తున్నా. ఈవెన్ దో నేను నా సిట్టింగ్ చైర్ కూడా చేంజ్ చేసిన, అర్గనామిక్స్ చైర్. బట్ పోస్టర్ హూ విల్ చేంజ్? బ్యాక్ పెయిన్ కామన్ అండ్ కామన్ కాజెస్ యువర్ కోర్. యూఆర్ నాట్ డూయింగ్ కోర్ ఎక్సర్సైజ్. ఒక స్పైన్కి కూడా మన బాడీ ఎలా డిహైడ్రేటెడ్ అయిపోతుంది, స్పైన్ కూడా డిహైడ్రేటెడ్ అయిపోతుంది. దానికోసం మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఒక 2 hours కంటిన్యూస్ you are sitting. No, sit for at least 20 minutes, 10 minutes you have to stand. Because sitting position లో ఏముంటుంది, స్పైన్ లో లోడ్ చాలా ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ ఇస్ వన్ ఆఫ్ ది రాంగెస్ట్ పొజిషన్. సో స్పైన్ లో పొజిషన్ విల్ బి మోర్, దిస్ ఇంక్రీజ్ ప్రెషర్ అయిపోతుంది. దానివల్ల డిస్క్ బల్జ్ ఆర్ వెరీ కామన్. సో యంగ్స్టర్స్ ఆర్ సఫరింగ్ మోర్ నా. ఒక ఏజ్ రిలేటెడ్ పర్సన్ అదే అర్థమైపోతుంది, ఒక ఏజ్ ఫ్యాక్టర్స్
బట్ యంగ్స్టర్స్ ఆర్ ఓన్లీ అ సఫరర్. సో యంగ్స్టర్స్కి ఫిజియో అవసరం ఉంది ఆన్ Okay. డైలీ బేసిస్ మోర్ దెన్ ద ఓల్డ్ పీపుల్. ఓకే. సో ఇది వన్ ఆఫ్ ది కాజ్, స్ట్రెస్ లెవెల్. పీపుల్ ఆర్ ఇన్ డిప్రెషన్, బ్రేకప్ డిప్రెషన్, కెరియర్ డిప్రెషన్, అన్ని. ఫ్యామిలీ డిప్రెషన్. Yes. సో ఫస్ట్ ఎఫెక్ట్ బాడీలో మీ మసలే అవుతుంది. ఓకే. సో యువర్ మసిల్ చేంజెస్. అండ్ ఎక్కువగా మీరు ఈ మధ్య ఈ సర్టన్ టైంలో చూసిన ఫిజియోథెరపీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి ఇష్యూస్? See, back pain is first, neck pain is second, ఓకే. and knee pain, hip, ankle కొంచెం less ఉంది unless you are met with any accident or any sports injury or sudden లో twist అయిపోతాయి. But main is like cervical and lumbar back pain, knee pain. ఒక ట్రెండ్ ఉంది నా 10,000 స్టెప్స్ చేయాలి డైలీ. ఎస్. అది మీరు 10,000 స్టెప్స్ చేస్తే యు ఆర్ ఫిట్. అవును. వేర్ ఇట్ ఇస్ రిటర్న్ ఐ అండ్ డోంట్ 20K అండర్స్టాండ్. కూడా చేస్తున్నారు కొంతమంది. మన రోడ్ వాట్ ఎవర్ ఆ రోడ్ ఇస్ దేర్ ఇట్స్ అన్అప్రోప్రియేట్. ఓ, మీరు ఇప్పుడు వాక్ చేస్తే యు ఆర్ మోర్ డామేజింగ్ యువర్ నీ. అంటే రోడ్లో అంటున్నారా? రోడ్ అండ్ ఆల్ వాకింగ్ కంటిన్యూస్ మీరు వాకింగ్ చేస్తే యువర్ నీస్ ఆర్ గెటింగ్ డ్యామేజ్ నా. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఓవర్ వెయిట్ పీపుల్ కంటిన్యూస్ వాక్ చేస్తున్నారు. అవును. అరే వెయిట్ లాస్ చేయాలి నేను. అరే యు ఆర్ ఆల్రెడీ ఒబేస్ అండ్ యు ఆర్ స్ట్రైనింగ్ యువర్ నీ వాకింగ్ ఫర్ 7,000 10,000 20,000 స్టెప్స్ డైలీ. సో ఇంకా డ్యామేజ్ అవుతుంది అది. సో దానివల్ల యూ షుడ్ డూ అట్లీస్ట్ హైడ్రోథెరపీ చేయండి, పూల్కి వెళ్ళండి, పూల్లో వాక్ చేయండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. మీరు బైసైకిల్ చేయండి, ఒక స్టేషనరీ బైసైకిల్ తీసుకోండి, ఇంట్లోనే ఆ బైసైకిల్ చేయండి. దట్స్ ద గుడ్ ఫర్ యువర్ జాయింట్. ఓకే. సో 10 minutes ఫార్వర్డ్ చేయండి, 10 minutes రివర్స్ చేయండి. రివర్స్ సైక్లింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు వాకింగ్ ఫర్ 10,000 స్టెప్స్ యూ మైట్ బీ రెడ్యూస్ యువర్ వెయిట్ బట్ కంప్లీట్లీ యూఆర్ డామేజింగ్ యువర్ జాయింట్. దిస్ ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. వెయిట్ చాలా ఉన్న వాళ్ళు జిమ్లో థ్రెడ్మిల్ ఎక్కువ చేస్తారు. మీరు చెప్పినట్టు దాని మీద వాకింగ్ ఆల్మోస్ట్ 1 hour చేసే వాళ్ళని కూడా చూసాను నేను. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా మోకాళ్ళు? ఫస్ట్ అండి ట్రెడ్మిల్నే బ్యాన్ చేయాలి. బికాస్ ట్రెడ్మిల్ ఐఎమ్ సేయింగ్ యూనా రోడ్ ఈజ్ ఓన్లీ నాట్ గుడ్, తో ట్రెడ్మిల్ ఎలా గుడ్ ఉంటుంది? అవును. పీపుల్ రన్ చేస్తారు. చాలా మందికి షిన్ స్ప్లింట్ పెయిన్ ఉంటుంది. అంటే షిన్ స్ప్లింట్ అంటే ఈ సైడ్ పెయిన్ ఉంటుంది. వై ఇట్స్ కమింగ్? ట్రెడ్మిల్. బ్యాక్ పెయిన్ మీకు బ్యాక్ నీగల్ కొంచెం బ్యాక్లో డిస్కంఫర్ట్ ఉంటే యూఆర్ డూయింగ్ ట్రెడ్మిల్. ఓకే, మీకు ఇప్పుడు ట్రెడ్మిల్ కూడా చేయాలి ఇఫ్ యూ థింక్ ఇంక్లైండ్ ఉంటుంది ట్రెడ్మిల్లో స్పీడ్ ఉంటుంది. అవును. ఇది 3లో చేయండి, స్పీడ్ మీరు 4లో చేయండి ట్రెడ్మిల్ ఫర్ 10 minutes. రన్నింగ్ కంటిన్యూస్లీ డూయింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ట్రెడ్మిల్ అది కాషన్లో కూడా ఇట్స్ రిటర్న్ ప్లీజ్ డోంట్ డూ మోర్ దెన్ 20 minutes. అవును. బట్ మీరు 1 hour చేస్తే డెఫినెట్లీ క్యాలరీస్ బర్న్ అవుతుంది, బట్ హోల్ బాడీ కూడా స్క్రూ అప్ పోతుంది. నీ పెయిన్స్, షిన్ పెయిన్, వన్ ఆఫ్ ది కామన్ షిన్ పెయిన్, దెన్ మళ్ళీ మీ బ్యాక్ పెయిన్. ట్రెడ్మిల్ ఇస్ నాట్ అడ్వైస్, ప్లీజ్. ట్రెడ్మిల్ ఇస్ నాట్ అడ్వైస్. గార్డెన్కి జస్ట్ గో టు గార్డెన్, మీరు రివర్స్ వాక్ చేయండి. దట్స్ గుడ్ ఫర్ యువర్ నీ. ఓకే. దట్స్ ద మ్యాజిక్ థింగ్ ఫర్ యువర్ నీ. ఓకే. యా గ్రాస్లో వెళ్ళి షూస్ అండ్ ఆల్ తీసి మీరు రివర్స్ వాక్ చేయండి. రివర్స్ వాక్ దట్స్ వెరీ గుడ్ ఫర్ నీ. ఈ ట్రెడ్మిల్ అండ్ ఆల్ ఇట్స్ స్క్రూయింగ్ అప్ యువర్ బాడీ. జస్ట్ మీరు 30 yearsలో మీరు ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది మీకు ఇఫ్ యూ ఆర్ జస్ట్ రన్నింగ్ ఆన్ ట్రెడ్మిల్. నో, ఇట్స్ నాట్ అడ్వైస్. డైలీ బేసిస్లో మనం చేస్తున్న మోస్ట్ కామన్ మిస్టేక్స్ వల్ల జాయింట్స్ కానీ లిగమెంట్స్ కానీ మజిల్ కానీ స్ట్రెయిన్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంటే ఆ మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఏంటి? మోస్ట్ కామన్ అండి, నేను వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ వాకింగ్ విత్ చప్పల్. ఒక గాసిప్ వాకింగ్ ఉంటుంది, ఆల్ అంటీస్ వాకింగ్. అరే నేను వెళ్తున్నా వాకింగ్ కోసం, చప్పలు వేసుకొని బాగా వాక్ చేసి, దట్ ఈస్ వన్. ఆ వాకింగ్లో కూడా హాఫ్ ఆఫ్ ఆంటీకి చూసిన లింపే చేస్తున్నారు, లింప్స్ చేసి వాక్ చేస్తున్నారు. అది దే ఆర్ థింకింగ్కి అది ఫిట్నెస్, ఇంకా డ్యామేజెస్ చేస్తున్నారు. ఓకే. ఎలా అని చప్పల్ విత్ ద చప్పల్, ఒక ప్రాపర్ షూస్ లేదు, వీఆర్ జస్ట్ వాకింగ్. ఆ వాకింగ్లో కూడా గాసిపే ఉంది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టాక్, నేను జస్ట్ వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ మీరు ఏ ఫ్లోర్లో చేస్తున్నాను,
మీ స్పీడ్ ఎలా ఉంది, ఆ గ్రౌండ్ ఎలా ఉంది, ఆ రోడ్ ఏరియా ఎలా ఉంది, అన్ని మ్యాండేటరీ అవి. ఎవ్రీథింగ్ ఇస్ కౌంటెడ్ నా. ఇఫ్ యూ వాంట్ టు వాక్, రిమూవ్ ఎవ్రీథింగ్. ఒక గ్రాస్లో వాక్ చేయండి 5 minutes, 5 minutes ఫ్రంట్, 5 minutes బ్యాక్. అది అట్లీస్ట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. బట్ కంటిన్యూస్లీ వాకింగ్ ఇట్ డజంట్ హెల్ప్ఫుల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ థింగ్. ఓకే. 10,000 స్టెప్స్ చేయాలి, ఓ నాది 7,000 అయింది. ఆఫీస్లో కూడా నేను చూస్తాను, అరే ఈరోజు నేను 2,000 చేసిన, ఉండు నేను జస్ట్ వాక్ చేస్తాను. అవును. అరే యూ డూ స్ట్రెచింగ్ నా, ఒక బైసైకిల్ తీసుకోండి బెటర్, స్టేషనరీ అది కూడా, దాని మీద చేయండి మీరు. జస్ట్ అవాయిడ్ ట్రెడ్మిల్. అండ్ దిస్ 10,000 స్టెప్స్ ఆర్ జస్ట్ బుల్షిట్, డామేజింగ్ మోర్. ఇప్పుడు అది యూ విల్ నాట్ రియలైజ్ ఓకే. బికాస్ వీఆర్ యంగ్. మేబీ ఆఫ్టర్ 3 to 4 yearsలో మీకు నీ పెయిన్ వస్తుంది. అది ఓవర్ యూజేనా అండి? ఎస్. సో దిస్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ ఫుడ్ మిస్టేక్స్ చెప్పచ్చు. ఫుడ్ మిస్టేక్స్. ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ, బట్ ఆ ఐసోలేటెడ్ ప్రోటీన్, ఈ బ్రాండ్ ప్రోటీన్, ఆల్ దట్ ఆర్ రియలీ బ్యాడ్. ఓకే. ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి మన బాడీని? సో you will have a constipation, digestion problem. Excessive protein also affects your kidney. ఓకే. సో ఇప్పుడు జిమ్ వెళ్తే, ఐ వెంట్ టు జిమ్ మేబీ 5 months బ్యాక్. ఆ ట్రైనర్ చాలా పర్టికులర్ ఉండే, నువ్వు ప్రోటీన్ తీసుకో, నేను ట్రైన్ చేస్తాను. ఐ టోల్డ్ వాట్, ఐ డోంట్ వాంట్ దిస్ ప్రోటీన్. ఎందుకు మ్యాండేటరీ అది? బాడీ బిల్డ్ చేయాలేనా అండి, Okay. బాడీలో హైపర్ట్రోఫీ అండ్ ఆల్ కావాలి. సో లాట్స్ ఆఫ్ పీపుల్ గో విత్ ద ప్రోటీన్. అవును. అది ఆర్టిఫిషియలే. అవును. మళ్ళీ ఇప్పుడు మీకు Yes. ప్రోటీన్ కావాలంటే టేక్ ఫ్రమ్ ఫుడ్ నా. You have so many good food, gives a good protein. So sattu is one of the magical food where you have a good protein. Sattu తీసుకోండి మీరు. Take soya chunks, take some good paneer and all. బయట పనీర్ కూడా ఆర్టిఫిషియలే. Yes. So many people are like food scientists are catching the paneer from restaurants, like artificial. So take a good home food like sattu and all, that will add in a protein base. Supplements are literally bad, literally bad. అండ్ ఫ్లాట్ ఫుడ్, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఫ్లాట్ ఫుడ్ చాలా మందికి ఉంటుంది, బట్ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు. సో ఏం చెప్తారు? ఫ్లాట్ ఫుడ్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్, నేను స్పోర్ట్స్లో చూస్తున్నా, బట్ మేబీ నాట్ ఇన్ స్పోర్ట్స్, బట్ ఇప్పుడు కూడా అది చాలా కామన్ అయిపోయింది ఫ్లాట్ ఫుడ్. బికాస్ ఒక జెనెటిక్ ఫ్లాట్ ఫుడ్ ఉంటుంది, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ యువర్ జీన్స్, వీ కాంట్ డూ ఎనీథింగ్. సెకండ్ ఫంక్షనల్, ఆ మూమెంట్, ఆ ప్రెషర్. సో దానివల్లే ఆ ఫ్లాట్ ఫుడ్లో ఏమవుతుంది, మీ యాంకల్ ఓవర్ ప్రొనేషన్లో వెళ్ళిపోతుంది. దానివల్లే ఆ ప్రెషర్ విల్ బీ మోర్ ఆన్ యువర్ నీస్. మీ అంతా పోస్టరే చేంజ్ అయిపోతుంది, మీ నీస్ అండ్ ఆల్ దట్ ఇట్స్ జస్ట్ చేంజ్. సో లాట్స్ ఆఫ్ కిడ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఫుడ్. సో వాట్ వీఆర్ డూయింగ్, ఒక ఆర్చెస్ ఉంటుంది, సోల్ ఆర్చ్ అండ్ ఆల్, వీఆర్ గివింగ్ దెమ్. బట్ దానికోసం కూడా దేర్ ఇస్ అ బయోమెకానిక్ చేంజెస్. ఎనీ అడాప్టేషన్ టేక్స్ 2 to 3 months. సో ఆర్చ్ కోసం వీల్ సజెస్ట్ దెమ్, ఓకే భయ్య ఇది తీసుకోండి మీరు, బికాస్ ఇంజురీ ప్రివెన్షన్ చేయాలి. ఫ్లాట్ ఫుట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యువర్ నీ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్, బికాస్ వాకింగ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది ఓకే. అండ్ హిప్ మొబిలిటీ విల్ రెడ్యూస్. సో అది అడ్రస్ చేయాలి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది పీపుల్కి, బట్ వాట్ ఐఎమ్ సీయింగ్ దిస్ డేస్ ఇస్ ఫంక్షనల్ ఇస్ మోర్, బికాస్ స్ట్రెంథనింగ్ లేదు, ఆ స్ట్రెంథనింగ్ లేదు, బట్ ఓవర్ యూజ్ ఉంది. సో దానివల్లే ఫుట్వేర్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇప్పుడు హై హీల్స్ వేసుకోవడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్? ఫస్ట్ బ్యాలెన్స్. మీ బాడీయే ఇంబ్యాలెన్స్ పొజిషన్లో ఉంటుంది. నా బాడీ ఇప్పుడు దిస్ ఈజ్ అ స్ట్రేట్ వాట్ ఐ హ్యావ్ అడాప్టెడ్ డైలీ. ఇప్పుడు నేను ఇలా వాక్ చేస్తాను, మీరు చూడండి హోల్ బాడీ ప్రెషర్ ఇస్ డిఫరెంట్ నా. అవును. సో వాట్ యూ థింక్, అరే ఇది ఫ్యాషన్ ఉంది, నేను హీల్స్ వేసుకుంటా, ఐ లుక్ గుడ్, బట్ యూఆర్ స్పాయిలింగ్ యువర్ కంప్లీట్లీ యాంకిల్ జాయింట్, యూఆర్ స్పాయిలింగ్ యువర్ నీస్ అండ్ ఆల్. సో ఇది అప్రైట్ పొజిషన్లో ఉంటే ఇట్స్ అ మోర్ ప్రెషర్ ఆన్ యువర్ బాడీ. సో కంప్లీట్లీ హై హీల్స్ అండ్ సడన్లో ఒక ట్విస్ట్ అయిపోతే అయిపోయింది, యాంకిల్ స్ప్రెయిన్ ఆర్ ఎనీ ఫ్రాక్చర్స్. ఓకే. డెఫినెట్లీనా వాకింగ్లో కొంచెం చేంజ్ అయితే యు ఆర్ ఫాలింగ్ డౌన్, బికాస్ హై హీల్స్ విల్ నాట్ గివ్ యూ బ్యాలెన్స్. సో our body
లో ఫస్ట్ స్టెప్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంది. 2 minutes కూడా వీ కాంట్ స్టాండ్ స్ట్రైట్. సో దాని మీద యూఆర్ టేకింగ్ అ హై హీల్స్, డెఫినెట్లీ మోర్ లాస్. And when you fall, then it's leave about it. What kind of fractures, brain, what you can have. So it's not advice. But yeah, we are into a fashion world. We need it. So for that also you need a training na. When I am not used to heels, but I need to wear because I'm going somewhere. So but my body is not used to it. Adi use avalena. Someone who works with confidence is used. Someone who is using now with underconfidence, definitely problem వస్తుంది. But heels are not advised. You take wedges if you want. Proper undale both the sides ఓకే. to balance, but not like this. At least to balance. అది కూడా హీల్సే ఉంది, బట్ అట్లీస్ట్ ఇట్స్ బ్యాలెన్సింగ్ నా యువర్ ఫుట్ అండ్ హీల్. సో దిస్ ఇస్ గుడ్. ప్లాంటా ఫేషియాటిస్ పెయిన్, అందరికీ సోల్ పెయిన్ ఉంది. నాకు సోల్ పెయిన్ వస్తుంది ఎందుకు? ఫుట్వేర్స్, హార్డ్ ఫుట్వేర్స్, ఓకే. బూట్స్. వీ లవ్ వేరింగ్ బూట్స్ అండ్ డైలీ చేంజెస్ ఆఫ్ ఫుట్వేర్. సో ఒక బాగా జాగర్స్ తీసుకోండి, లైక్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ టు యువర్ బాడీ. బికాస్ ఒక గుడ్ కుషన్ షూస్ విల్ reduce your pressure at your knee. ఓకే. This is very important. Daily basis, like what you're using, it's very important. So small things also address cheyali adi. It's very important to address. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా Yes. ఓపిక్గా అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.